కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మీ సేవా కేంద్రాల్లో అడ్డగోలుగా నిర్వాహకులు దోచుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని బాపునగర్ మీ సేవా కేంద్రంలో వెంకటేష్ అనే బాధితుడు తన కుమారుడి ఆధార్ కోసం 3 నెలలు తిప్పించుకున్నారు. సదరు బాధితుడు ఆధార్ కార్డు విషయమై నిలదీస్తే ప్రింటర్ పనిచేస్తలేదు, చిన్న పిల్లలది రాదు అంటూ కుంటి షాకులు చెప్పడం గమనార్హం. డబ్బులు ఎంత అవుతుంది ఇస్తే చేస్తావా అంటే 2 రోజుల్లో అవుతుందనడంతో బాధితుడు మీడియాను ఆశ్రయించి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపారు. గతంలో ఇదే మీ సేవా కేంద్రం భారీగా ముడుపులు వసూలు చేయడంతో మూతపడింది. హలో సార్, మా బ్రదర్ సార్ ఇది మా కొడుకుది ఆధార్ కార్డు తీయాలంటే సార్ నా పేరు వెంకటేష్ గౌడ్. హలో సార్ సార్ చెప్తా చెప్తా మీ అన్నీ చెప్తా. మీ సేవ ఓల్డ్ కూరగాయల మార్కెట్ సార్. నా పేరు వెంకటేష్ గౌడ్, నాది వాంకిడి మండల్. నేను నా కొడుకు పుట్టి ఇప్పటి వరకు 70 రోజులు అవుతుంది. ఆధార్ కార్డు కోసం అప్లై చేస్తే వీళ్ళు ఆధార్ కార్డు తీయ అని అంటున్నారు. సరే తీయ అని అంటే ఇట్లా మరి ఇప్పుడు రాదు కావచ్చు అని అనుకున్నా. దీనికి డిమాండ్ ఇవ్వాలి. ఒక 2000 3000 ఇస్తే చేస్తా, లేకుంటే కాదు. ఒక వారం రోజులు, ఒక నెల రోజులు, ఒక 100 రోజులు కావాలి, 100 రోజులు 5 రోజులు అప్పుడు తీయచ్చు అని డిమాండ్ చేస్తున్నారు. ఒక డబ్బులు ఇస్తే ఇప్పుడే చేస్తా, లేకుంటే ఇట్లా 6 నెలల దాకా ఆగాలి అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులను ఎట్లా అప్లై చేసుకోవాలి? నా కొడుకు పేరు ఎట్లా ఎక్కించుకోవాలి? ఎన్ని సంవత్సరాలు ఆగాలి? నేను దీనికి ఎట్లా, నేను ఏం చేయమంటారు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను? సరే, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్ గౌడ్, నాది వాంకిడి మండల్. మీ సేవలు పైసలు ఇవ్వండి, వాళ్ళు చేయమంటారు. పైసలు ఇస్తేనే చేస్తా. ఇట్లా అప్లై చేసుకోవాలంటే ఇట్లా వేరే మీ సేవ మీద ఇంతకుముందు కూడా ఎలిగేషన్ వచ్చింది. నా బిడ్డకు కూడా అప్పుడు చేసినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు 100 200 పెట్టి నేను ఆధార్ కార్డు తీసుకున్నా. అప్పుడు నేను అడగలే, సరే పోనీ అని. అప్పుడు ఉచితంగా ఉన్నప్పుడే 100 వసూలు చేసిండు. ఇప్పుడు ఏ రకంగా ఉన్నప్పుడు ఎన్ని 100 కావాలి? 1000 అంటే నేను ఎక్కడి నుండి తేవాలి? ఏడికి పోవాలి? నేను గరీబోని, నేను ఏం చేయాలి చెప్పండి? మరి సామాన్లు ఇక కారణం చెప్పాలి ఇక, అంతే. సరే, కలెక్టర్ గారిని అడుగుదాము. అడిగినాక పరిష్కారం లభిస్తుంది. ఓకే తమ్ముడు. ఓకే.